భారతదేశం 100% సెక్యులర్ డెమోక్రటిక్ కంట్రీ అని కాన్స్టిట్యూషన్ చెప్తారు మనకి. Yes. మన కాన్స్టిట్యూషన్ లో ఎక్కడ ఇది హిందూ దేశము, దీని నేషనల్ దేశం యొక్క మతం హిందూ మతం అని ఎక్కడ చెప్పలేదే మనకి. హిందూ ధార్మిక గ్రంథాల్లో కూడా యేసుప్రభు ప్రస్తావన ప్రచారం జరుగుతుంది. అది ఓల్డ్ నిజమేనా? ఉన్నాయి, నేను చెప్తాను ఇప్పుడు, అదే ఆలకించండి. సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణం అవశ్యకం తద్రక్తం పరమాత్మదైన పుణ్యదాన బలియాగం అంటది శ్లోకం. అవన్నీ డీటెయిల్గా వెళ్ళడానికి సెమినార్ అయితే చెప్పొచ్చు. అంటే ఓకే. పాపాలు పోవాలంటే రక్తం చిందించబడాల. ఆ రక్తం ఎవరై ఉండాలంటే గొర్రెలు మేకలు మనుషులు కాదట, దేవుడే స్వయంగా త్యాగం చేసి కాచిన రక్తమై ఉండాలట. ఇక్కడ ఒక ప్రశ్న షౌర్ గారు. ఇప్పుడు మీరు చెప్పిన గ్రంథాలన్నిటి కూడా ఇప్పుడు బైబిల్లో చెప్పారు అంటే మీరు చెప్పినట్లు దేవుడు రాయించాడు అనేది చెప్తుంటారు. కానీ ఈ గ్రంథాలలో యేసు గురించి కావచ్చు, ఆయన ఇక్కడికి వస్తాడని ఇప్పుడు ఈ చెప్తున్నటువంటి అంశాలు వాళ్ళకి ఎలా తట్టాయి, వాళ్ళకి ఎలా స్ఫురించాయి? కరెక్ట్, మంచి క్వశ్చన్ వేశారు మీరు. యు ఆర్ వెరీ ఇంటలెక్చువల్ మ్యాన్ అండి. కారణం ఏంటంటే మానవ జాతి ఎక్కడున్నా ఇప్పుడు 220 దేశాల్లోన యునైటెడ్ నేషన్ మెంబర్స్ 193. అయితే మిగతా చిన్న 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 దీవులు గీవులు ఇలాంటివన్నీ కలుపుకుంటే 220. ఈ 810 కోట్ల మంది ఎక్కడి నుంచి ఇప్పుడు తెలుగు మాట్లాడేలంతా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు. తమిళియన్స్ తమిళనాడు, కేరళ వాళ్ళు వచ్చి డౌన్, కర్ణాటక ఇక్కడ, ఒరిస్సా మేదన, ఇప్పుడు హిందీ మాట్లాడిన బెల్ట్ అంతా మేదన, జర్మను, ఫ్రెంచ్, స్పానిష్, ఇంగ్లీషు. ఈ దేశాల్లో ఆ లాంగ్వేజ్ ప్రకారం ఉండడానికి కారణం ఏంటి? ప్రపంచంలో ఏ గ్రంథం చెప్పదు, ఒక బైబిల్ ఒకటి చెప్తుంది, 11వ అధ్యాయం ఆదికాండం. మనుష్యులు ఈరోజు 6300 భాషలు ఉన్నాయి. ఈ రావడానికి కారణం ఏంటంటే బాబేలు గోపురం. అది ప్రపంచంలో ఏది చెప్పదు. అయితే వీళ్ళు చెదిరిపోయినప్పుడు దేవుడు వాళ్ళకి ఇచ్చిన వాగ్దానం వాళ్ళకి తెలుసు. అదే వాగ్దానాన్ని కథల రూపంలో రాసుకున్నారు. సత్యం మటుకు అందులో ఉంటది, ఆ థ్రెడ్ ఉంటది. ఇప్పుడు మన బంధువులు ఉన్నారు, మా బంధువులు మా తాతకి లెక్కేసుకుంటూ ఇప్పుడు ఒక 400-500 మంది మనవరాళ్ళు ఇలాంటి వాళ్ళు అందరూ ఉండుంటారు. వీళ్ళు 3 దేశాల్లో చెదిరిపోయి ఉన్నారు. ఎక్కడ చెదిరిపోయినా ఆ చెదిరిపోయిన పిల్లలకి మా ఫ్యామిలీ, మా తాత విషయం తెలుసు. ఎలా తెలుసు? ఆ లీనేజ్. అందుకు ఏ మతమైనా యేసు ప్రభు పుట్టినంత వరకు కొన్ని విషయాలు వాళ్ళకి తెలిసినవి, కొంతమందికి దేవుడు రివీల్ చేసినవి. ఇప్పుడు మన హిందూజంలో గొప్పతనం ఏంటి తెలుసండి? ఆ ఋషుడు పాపం దేవుని కోసమని, తపస్సు కోసమని సమస్తాన్ని తగ్గించి బట్టలు కూడా వేసుకోకుండా ఉత్తుకొద్దలతోటి ఆ హిమాలయాల్లోని చల్లో కూడా దేవుడంటే భక్తి తపస్సులు చేసుకొని ఉండేవారు. వాళ్ళకి సడన్ గా ఏదో ఒక లైట్నింగ్ లాగా ఒక సీక్రెట్ దేవుడు యూస్ టు రివీల్. ఎందుకంటే వాళ్ళు పవిత్రులుగా ఉన్నారు, వాళ్ళకి దేవుడు తెలియపోవచ్చు ఎవరో, కానీ దే డోంట్ డూ ఎనీ సిన్. అలాంటి వ్యక్తులకి దేవుడు రివీల్ చేసినవి కూడా ఉన్నాయి. ఈ మత గ్రంథాలన్నింటిలో ఉండడానికి కారణం ఒకటే ఏంటంటే బాబేలు గోపురం. ఇప్పుడు వద్దాం మెయిన్ సబ్జెక్ట్ వద్దాం, మధ్యలో బ్రేక్ తాకంటున్నా. ఇప్పుడు మిగతా బృందోపనిషత్తు అందులోన ఒక శ్లోకం ఉంటుంది. ఆ శ్లోకాలన్నీ ఏంటంటే ఉదయం సంధ్యావందనం చేసినప్పుడు ఋషులు దాన్ని వర్ణించారు. అలానే మన దీంట్లోన భగవద్గీతలో అస్తతోమ సద్గమయ, సమతోమ జ్యోతిర్మయ, మృత్యోంగ అమృతాంగమయ. దాని అర్థం ఏంటి? దేవా, నన్ను చీకటిలో నుంచి వెలుగులోకి, మరణములో నుంచి జీవములోకి, అలాగే అసత్యము నుంచి సత్యానికి నడిపించు ప్రభువా అని అర్థం. ఒక్క యేసు ప్రభుకే చెప్తుంది యోహాను సువార్త 14 నేనే మార్గాన్ని, జీవాన్ని, సత్యాన్ని, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి వద్దకు రాలేడని. వితౌట్ వే దెర్ ఇస్ నో గోయింగ్, వితౌట్ నోయింగ్ దెర్ ఇస్ నో ట్రూత్, వితౌట్ లివింగ్ దెర్ ఇస్ నో డాట్. సో ఇక్కడ ఇలాగా ఈ భృంగోపనిషత్తులోన మీరు చూసారు లేదు కానీ మన చారు కమలాసనం అన్నయ్య ఒక పిక్చర్ ఒకటి యాక్ట్ చేశాడు, అసతోమ సద్గమయ అని. అది చూస్తే మనకి చాలా విషయాలు తెలుస్తాయి. నాట్ ఓన్లీ ఇవి, మొత్తం డీప్ ఇన్సైడ్ అది నేను ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు ఇందులోన
తెల్లవారులేసి ఋషులు సంధ్యావందనం చేసింది నీళ్లు తీసుకొని సూర్యుడికి మీదకి ఇసురుతారు. అవును. ఇసిరి ఈ శ్లోకాలు చెప్తారు. అవి ఏంటి తెలుసా? ఓం శ్రీ దేవాది దేవాయ నమః. ఓం అంటే ఏంటి తెలుసా అండి? సృష్టికర్త, కాచువాడు, రక్షకుడు ఓం అంటే. ఇక్కడ ఓం శ్రీ దేవాది దేవాయ నమః, దేవుళ్ళకు దేవుడైన దేవా నీకే స్తోత్రం అంటది. ఓం శ్రీ పవిత్ర దేవాయ నమః, పవిత్రుడైన దేవా నీకే స్తోత్రం అంటది. ఓం శ్రీ సర్వలోకాధిపాయ నమః, సర్వలోకానికి అధిపతివైన దేవా నీకే స్తోత్రం అంటది అని. ఓం శ్రీ కన్యసుతాయ నమః, కన్య గర్భాన జన్మించిన దేవా నీకే స్తోత్రం అంటది. ఓం శ్రీ అగ్నేశ్వరాయ నమః, అగ్ని రూపముగా వచ్చిన దేవా. అందుకే అపోస్తుల మీదకి 120 మంది మీదకి పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని నాలుకల రూపం మీద వచ్చింది. క్రిస్టియానిటీ ఎస్టాబ్లిష్ అయింది అక్కడే. ఈ శ్లోకం చెప్పేది అదే, ఓం శ్రీ అగ్నేశ్వరాయ నమః అంటది అని. ఓం శ్రీ ఉమద్ధాయ నమః అంటది. అంటే మానవ సంపర్కం మీద కాదు గాని పరిశుద్ధాత్మ వల్ల జన్మించిన దేవా నీకే స్తోత్రం అంటది అని. ఓం శ్రీ వృక్షశూల అరుదాయ నమః అంటే మ్రాను లాంటి స్థూలము మీద వేలాడిన దేవా నీకే స్తోత్రం. ఇది దశావతారంలో ఎవరికైనా చెంతది. ఓం శ్రీ పంచగాయాయ నమః, 5 గాయాలు కలిగిన దేవా నీకే స్తోత్రం అంటది. అలాగే 3 మేకుల మీద వేలాడిన దేవా నీకే స్తోత్రం అంటది. అలాగే శిరస్సు మీద ముళ్ళ కంపను ధరించి 7 గాయాలు కలిగిన దేవా నీకే స్తోత్రం అంటది అని. ఇంకోటి ఏమంట తెలుసండి? ఓం శ్రీ అజాముఖాయ నమః అంటది. ఇది చాలా షాక్ అయిపోతాం మనం. అజాముఖాయ నమః అంటే గొర్రె పిల్ల లాంటి ముఖమును కలిగిన దేవా నీకే స్తోత్రం అంటది. మన హిందూజంలో అండి అన్ని రూపాల్లోనూ దేవుళ్ళు ఉన్నారండి. కుక్క భైరవుడు ఉన్నాడు, గద్ద రూపంలో ఉన్నాడు గరుడ, అలాగే పాము రూపంలో ఉన్నాడు దేవుడు, అలానే కోతి రూపంలో దేవుడు ఉన్నాడు, మనకి ఏనుగు రూపంలో దేవుడు ఉన్నాడు. అలాగే అన్ని రూపాల్లోనూ దేవుళ్ళు ఉన్నారండి. అయితే ఇప్పటికొచ్చి హిందూజంలోన గొర్రె పిల్ల ముఖములో దేవుడు లేడండి. అయితే ఈ శ్లోకం ఏం చెప్తుంది తెలుసండి? ఓం శ్రీ అజాముఖాయ నమః, గొర్రె పిల్ల లాంటి ముఖము కలిగిన దేవా నీకే స్తోత్రం. అందుకే యేసు ప్రభు బాప్టిజం తీసుకోవడానికి రివర్ జోర్డాన్కి వచ్చినప్పుడు యోహాను, బిహోల్డ్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్ హూ టేక్స్ అంటు హిమ్సెల్ఫ్ ద సిన్స్ ఆఫ్ ద వరల్డ్ అంటాడు. ఇదిగో లోక పాపాలను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అంటారు ఆయన్ని. అలాగే ఇదేమంట తెలుసండి? ఓం శ్రీ దక్షిణామూర్తాయ నమః, తండ్రి కుడి పార్శ్వాన కూర్చున్న దేవా నీకే స్తోత్రం అంటది. తండ్రి కుడి పార్శ్వాన. మన హిందూ దేవుళ్ళకి ఎప్పుడే అండి కొడుకులు కూతుర్లు ఎప్పుడు కుడి పార్శ్వాన కూర్చోరు, దేవుళ్ళకి భార్యలే కూర్చుంటారు. అయితే ఈ శ్లోకం ఏం చెప్తుందంటే తండ్రి కుడి పార్శ్వాన కూర్చున్న. అందుకే యేసు ప్రభు ఆయన పరలోకానికి ఆరోహణమైన తర్వాత స్టీఫెన్ రాళ్ళతో కొట్టినప్పుడు ఆయన చూసేది తండ్రి కుడి పార్శ్వాన ఆయన నిలబడడం చూస్తాడు స్టీఫెన్. అలాగే అని ఓం శ్రీ దరిద్ర నారాయణ మహా అంటది. దారిద్రవ్యములో జన్మించిన దేవా నీకే స్తోత్రం అంటది. ఇదేంటి తెలుసా అండి? మీకు తెలుసో తెలుసు, పరవస్తు చెన్నై సూసర శాస్త్రి గారని మన హైదరాబాద్ లో ఉన్నారు. ఆయన పరవస్తు వంశం. ఇది ఆయన పూరి జగన్నాథ మఠంలో చదువుకున్న ఆయన. ఒక్క శ్లోకంతో ఆయన మారిపోయింది. ఎందుకంటే ఈ లోకాన్ని పాపం నుంచి రక్షించే వ్యక్తి కన్య గర్భమున పశువుల పాకలో జన్మిస్తాడని, ఆయన దారిద్రవ్యంలో జన్మించాడని చెప్తుందండి. ఇది అసతోమ సర్గమయ సమతోమ జ్యోతిర్మయ మృత్యుంగ అమృతాంగమయ. అదొకటిని సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణం ఆవశ్యకం తద్రక్తం పరమాత్మదైన పుణ్యదాన బలియాగా. అంటే గుడ్ ఫ్రైడే చేయవలసింది క్రైస్తవులు ఒక్కలే కాదండి, ప్రతి హిందువులు కూడా ఆ గుడ్ ఫ్రైడే చేయాల. ఆ శ్లోకం నెరవేరిందే ఆ రోజు. ఇక్కడ మత గ్రంథాలు యానసెంట్ రిలీజియన్స్ అన్ని కూడా చెప్పేవి ఒకే ఒక వ్యక్తి కోసం, అది యేసు ప్రభు కోసం. ఈ రికార్డు
ప్రపంచంలో ఏ దేవుడని వచ్చిన వ్యక్తికి లేదండి. అన్నిటికీ మించి బిబిలికల్ రికార్డు ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న 31,101 వర్సెస్లోన 1527 వచనాలు యేసు ప్రభు కోసం చెప్తాయండి. ఓల్డ్ టెస్టిమెంట్ 949 వచనాలు చెప్తుంది. న్యూ టెస్టిమెంట్ ఫుల్ఫిల్మెంట్ 577 వచనాలు చెప్తానండి. అందుకే కస్టమ్స్ ఆఫీసర్ మ్యాథ్యూ ఆయన గాస్పెల్ రాసినప్పుడు ఒక్క నెల 95 ఫుల్ఫిల్మెంట్స్, ఓల్డ్ టెస్టిమెంట్ ఫుల్ఫిల్మెంట్స్ ఎలా ఫుల్ఫిల్ అయ్యాయి అని చెప్పి అందులో రికార్డ్ చేస్తారండి. హ్యూమన్ హిస్టరీలోన ముందుగా 1000 సంవత్సరాలకు ముందే, ఆయన రాకముందే ప్రవచించబడిన ఒకే ఒక వ్యక్తి, అది ప్రభు అయిన యేసు క్రీస్తు మాత్రమే. Thank you.